హీరోయిన్ పట్టుకుంటే షాక్ కొట్టింది. మన హీరోకేమో ఒక బేబీ బాయ్ కావాలి. ఎలా అవుతుంది? హే గైస్, వెల్కమ్ టు ద మూవీ రికమెండేషన్ పార్ట్ ఎపిసోడ్ 4. సో ఈ ఎపిసోడ్ లో నేను రికమెండ్ చేస్తున్న మూవీ ఓ సుకుమారి. పేరేమో ఓ సుకుమారి అని ఉంది, కానీ అంత సుకుమారంగా అయితే ఏమి ఉండదు. సో మన దామిని క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ అండ్ యాదగిరి క్యారెక్టర్ లో తిరువీర్. సో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయ్యింది, అండ్ ఒక బేబీ బాయ్ని ఎలా కన్నారు, అండ్ అసలు దామినికి ఆ షాక్ అనేది ఎలా వచ్చింది, అండ్ దామినికి ఈ షాక్ అనేది ఒక బ్లెస్సింగ్ అయ్యిందా లేకపోతే ఒక కర్స్ గా మారిందా అనేది మన యాదగిరి అండ్ దామిని కెమిస్ట్రీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే దామినిని ఏ పాయింట్ లోనూ బ్లేమ్ చేయడం అనమాట. యాదగిరి పుట్స్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అనమాట దామిని కోసం. సో ఆ ఎఫర్ట్స్ పెట్టాడు అండ్ అంత ప్రేమని ఇచ్చాడు కాబట్టి దామినిలో ఉన్న ఎమోషనల్ ట్రోమా పోయి ఎప్పుడైతే యాదగిరిని టచ్ చేస్తుందో క్లైమాక్స్ లో, అప్పుడు షాక్ అనేది రాదు వాళ్ళిద్దరికి. కొంతమందికి ఇది క్రింజ్ లాగా అనిపించవచ్చు, కానీ కొంచెం మూవీలో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి అండ్ మూవీని అర్థం చేసుకునే వాళ్ళకి, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం మూవీ నచ్చుతుంది. నాకు ఓవరాల్ గా మూవీ అయితే నచ్చింది. మధ్య మధ్యలో కొంచెం లాగ్ అనిపించడం కానీ, కొంచెం క్రింజ్ సీన్స్ అనిపించడం కానీ అనిపించవచ్చు, కానీ ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం మూవీ చూడొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బై బై.